హాయ్ హలో అందరికీ నమస్కారం. మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసా. మీకు పని, పాట లేదా ఎప్పుడు యూట్యూబ్ లేదా లైవ్‌లో ఉంటావు అనే వాళ్ళకి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. సో, ఏం చెప్తున్నానంటే నేను ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎందుకనుకుంటున్నా అంటే యూట్యూబర్ల కోసం, యూట్యూబ్ తీసే స్త్రీల కోసం నేను ఈ యూట్యూబ్ అయితే తీసి పెట్టాలనుకుంటున్నాను. ప్రతివారు లైవ్‌లోకొచ్చేసి మీకు పని పాట లేదా మీరు ఇంట్లో పనులు చేసుకోరా, యూట్యూబ్‌లలో ఉంటారని ప్రతి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారండి. ప్రతి వాళ్ళు మెన్షన్ చేసే వాళ్ళకి ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క యూట్యూబరు ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటేనే యూట్యూబ్ రన్ చేస్తుంది. అలాగనే ఒక స్త్రీని అనే ముందు ఆలోచించానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అనే ముందు మీకు తెలిసినప్పుడు మాట్లాడండి, తెలియకుంటే మాట్లాడొద్దండి. ఓకేనా? నేను దాని గురించే ఈ వీడియో తీస్తున్నాను. ఎనీవే గైస్, నేనైతే ఈ వీడియో వచ్చేసి తీసి కూడా ఒక 4 డేస్ అవుతుంది. మీకు అప్లోడ్ చేయడానికి టైం పట్టింది ఇప్పుడు. ఓకే, చూసేయండి. నేనైతే కానీ నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. నేను వచ్చే లోపల మా పాప ముగ్గు అవి చేసేసింది. అంతలోపల నేను గ్యాస్ అంతా క్లీన్ చేసేసి, ఆ రోజు ఫ్రైడే అనుకుంటాం, గ్యాస్ కూడా క్లీన్ చేసేసి గ్యాస్ కూడా ముగ్గు అవి వేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రైసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెండకాయ ఫ్రై, ఉప్మా, ఆకుకూర పప్పు ఇవైతే చేసుకున్నాను. అప్పట్లోపల 2:49 అయింది టైము. నైట్ డ్యూటీ, నైట్ అంతా మేల్కోవాలి. ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 8:30. మళ్ళీ పిల్లలను రెడీ చేసి పంపించి లంచ్ ప్రిపేర్ అయిపోయే లోపల వాళ్ళు తిని వెళ్ళిపోయే లోపల 2:40. పడుకుందామంటే టైం లేదు. వాటర్ 3 o'clock వస్తాయి నాకు. నేను డ్యూటీ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో పనులల్లో చేసుకోవాలి, మళ్ళీ తర్వాత యూట్యూబ్ చేయాలి. మరి నేను పని పాట చేయకోకుండా ఇక్కడ యూట్యూబ్ చేస్తున్నా. నా టైంని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. దాంట్లో నా హెల్త్‌ని, నా నిద్రని, నా ఆకలిని నేను పక్కకు పెట్టి మరీ చేసుకుంటున్నా. ఎందుకు చేసుకుంటున్నా? దానివల్ల నాకు యూజ్ కాబట్టి. నేను యూట్యూబ్ చేస్తే నేను ఒక జాబ్ లాగా ఉండొచ్చని. సో, ఇదిగో చూడండి, నీళ్ళొస్తున్నాయి. ఒక పక్క వాటర్ పడుతున్నా, ఒక పక్క బట్టలు నానబెట్టినాను. అంటే కలర్ వదిలే బట్టలైతే నేను వాషింగ్ మిషన్ నానబెట్టాను. వాషింగ్ మిషన్‌లో కొన్ని బట్టలేసాను. ఇదిగోండి చూడండి. ఇంక నేను ఇప్పుడు ఇదంతా పనులు చేసుకోవాలి. నాకు అలానే పడుకొని నిద్రపోలేను. పనులలో వదిలిపెట్టలేను. మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకెళ్ళిపోవాలి. నైట్ డ్యూటీకెళ్ళాలి. నిద్రొస్తుంది ఒక పక్క. చూడండి ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక స్త్రీ ఆల్ రౌండర్. తను బయటికెళ్ళి పని చేయగలుగుతాది. ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటుంది. ఇంట్లో వర్క్ చేస్తుంది. యూట్యూబ్ చేస్తుంది. సో, ఒక ఆడపిల్లని అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఫ్రెండ్స్, ప్లీజ్. ప్రతి ఒక్క యూట్యూబరు వాళ్ళ ఇంటి కోసమే కష్టపడుతుంది. బయటికెళ్ళి మనం జాబ్ ఎలా చేస్తామో ఒక యూట్యూబ్ కూడా ఒక జాబ్ లాగానే. సో, దీంట్లో కూడా మీ యూట్యూబ్ అని తీయడం అంత కష్టం కాదు. వీడియో చూడడం చాలా కష్టము. కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా మాట్లాడే ముందర. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళొద్దండి, చూడొద్దండి. కానీ వచ్చి ఒక మాట అనేస్తే చూడండి, మేము ఇంత కష్టపడుతున్నాము. ఎవరైనా చేస్తున్నారా? మా ఇండ్లల్లో పనులు మేమే చేసుకుంటున్నాం. అలాగనే యూట్యూబ్ చేస్తున్నాం. అలాగనే డ్యూటీ చేస్తున్నాం. చూడండి, అంట్లన్నీ సర్దేశాను. తర్వాత కసుగొడుతున్నాను. అప్పటికి 2:49 అయింది. నేనెప్పుడు పడుకోవాలి? నైట్ డ్యూటీ చేసొచ్చి పిల్లలను రెడీ చేసి పంపించేసి మళ్ళా మార్నింగ్ టిఫిను, లంచ్ ప్రిపేర్ చేసేసి నేను అప్పటికి ఇంకా భోంచేయలేదు. నాకు ఇంట్లో అంతా నీట్‌గా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. నిద్రపోలేను కూడా. ఇంకా ఇది ఇట్లా ఈ వీడియో తీయాలి మళ్ళా. ఈ వీడియో ఎడిటింగ్ చేయాలి. ఈ వీడియోకి తంబులైన్ ఇవ్వాలి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, చూసారు కదా! స్త్రీ చాలా కష్టపడుతుంది. కాబట్టి ఒక స్త్రీని గౌరవించండి. ఒక మాట అనే ముందర ఆలోచించి మాట్లాడండి. ఓకేనా? పని పాట లేకుండా ఎవరు ఉండలేదు. స్త్రీ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేయగలుగుతుంది. బయటికెళ్ళి ఆఫీస్‌లో జాబ్ చేయగలుగుతుంది. ఒక టీచర్‌గా చేయగలుగుతుంది. పోలీస్‌గా చేయగలుగుతుంది. డాక్టర్‌గా చేయగలుగుతుంది. నర్స్‌గా చేయగలుగుతుంది. కూలి పనులు చేయగలుగుతుంది. వ్యవసాయం చేయగలుగుతుంది. బండి తోలగలుగుతుంది. ఆటో తోలుతుంది. ఆల్ రౌండర్ ఒక స్త్రీ. అన్నీ చేయగలుగుతాది. మీరు చేస్తారు, నేను అనట్లేదు. మీరు బయటికెళ్ళి జాబ్ చేస్తారు. కానీ ఇంటికొచ్చి మళ్ళీ మేము ఇంట్లో పిల్లల్ని, ఫ్యామిలీస్‌ని, అత్తమామని, హస్బెండ్స్‌ని అందరిని చూసుకోవాలి. సో,
ఒక మాట అనే ముందర ఆలోచించండి. ఈ యూట్యూబు తీసే వాళ్ళని అనే ముందర ఒకసారి ఆలోచించండి గైస్. అది చెప్దామని నేను ఈ వీడియోకి థంబ్‌లైన్ ఇదే పెట్టాను. చూడండి ఎన్ని పనులు చేస్తున్నాం గదా! మా పనులు మేమే చేసుకుంటున్నాం గదా! నేను నైట్ డ్యూటీ చేసొచ్చి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి టిఫిను, భోజనం ప్రిపేర్ చేసేసి, మళ్ళీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటున్నా. ఎవరైనా వచ్చి చేస్తున్నారా అండి? చెప్పండి, ఎవరన్నా వచ్చి చేస్తున్నారా? ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? యూట్యూబ్ ఎందుకు తీయాలి అనంటే, యూట్యూబ్ గూడా ఒక జాబ్‌లాగా మేము తీసుకున్నాం గాబట్టి తీస్తున్నాం. యూట్యూబ్‌లో ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి నాకు ఎంత టైం పడతది తెలుసా? సెల్లు కరెక్ట్ టయానికి పెట్టాలి, వీడియో టైమింగ్ పెట్టాలి, ఆ వీడియో కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత వీడియో అప్‌లోడ్ చేసే ముందర వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, థంబ్‌లైన్స్ పెట్టుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఇవ్వాలి. యూట్యూబ్ అంటే ఫ్రీ ఊరికనే కాదండి. చాలా కష్టపడుతున్నాం యూట్యూబర్స్. వాళ్ళని గౌరవించండి. యూట్యూబ్ తీసినంత మాత్రాన వాళ్ళేదో తప్పు చేసినట్లు కాదు. యూట్యూబ్ తీస్తే గూడా ఒక జాబ్ లాగానే తీసుకున్నాం. ఒక జాబ్ లాగానే చేస్తున్నాం. ఇంగా మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరికి. యూట్యూబ్ వల్ల కుకింగ్ రాని వాళ్ళు కుకింగ్ నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ వల్ల ఇంట్లో వర్క్ ఎట్లా చేసుకోవాలని చూసుకుంటున్నారు. బయటికెళ్ళి వర్క్ చేసొచ్చి కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలని నేర్చుకుంటున్నారు. ప్రతిదీ యూట్యూబ్‌లో అన్నీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు యూట్యూబ్ వల్ల కొంతమంది ఎవరన్నా అంటే ఏదన్నా తెలియని వాటిని తెలుసుకుంటున్నారు. అంతేగాని యూట్యూబ్ తీసే వాళ్ళంతా మంచివాళ్ళు కాదనైతే అనుకోవద్దండి. మేము చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ స్త్రీలను గౌరవించండి. ఒక మాట అనే ముందర ఆలోచించి మాట్లాడండి. ఎనీవే. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే గానీ ఇంట్లో పనంతా నాకు ఇల్లంతా నీట్‌గా పెట్టుకొని ఉంటేనే నిద్రొస్తది. కానీ అప్పటికే వాటర్ పట్టుకుంటా వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. మళ్ళీ సామాన్లు సర్దేశాను. మళ్ళీ తర్వాత సామాన్లన్నీ కడిగేశాను. తర్వాత అదంతా క్లీన్‌గా పెట్టుకుంటున్నాను. వాషింగ్ మిషన్ అవుతా ఉంది. తర్వాత బట్టలు కలర్ అదేటి నానబెట్టాను గదా! అవి గూడా ఉతికేశాను. ఇంకా అవైతే వాష్‌రూమ్‌లోనే అనేసి పెట్టలేను. ఇదిగో చూడండి నిద్రొస్తుంది ఒక పక్క, ఇంకా తినలేదు అప్పటికే టైం అవుతుంది. ఇదిగోండి సామాన్లన్నీ ఇలా సర్దుతున్నాను. నాకు ఇండ్లు నీట్‌గా ఉండాలనమాట. ఇండ్లు నీట్‌గా ఉండకుంటే నేను ఉండలేను. ఇలా ఇంట్లో వర్కు, బయట వర్కు చేసి నేను ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. సో, వీడియో చూసేవాళ్ళు నేను చెప్తున్నాను, స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి. నా సబ్స్క్రైబర్స్‌కి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను. అలా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవడం గాదు. మీరు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల మేము కొంత ముందుకెళ్తాము. మా వల్ల కొంతమందికి యూజ్ అవుతుందనమాట. యూట్యూబ్ చేస్తూ గూడా, బయట జాబ్ చేస్తూ గూడా వీళ్ళింత కష్టపడుతున్నారు, మేము చేయగలమని కొందరికి వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది. వాళ్ళు ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటారు. అంటే వాళ్ళ పైన ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. ఇలా గూడా మేము చేయొచ్చు గదా! మేము ఇంట్లోనే ఖాళీగా ఉన్నాం కదా! బయటికెళ్ళి జాబ్ చేయట్లేదు గదా! అనేసి. చూడండి. సో, ప్రతి ఒక్క స్త్రీ మాత్రం చాలా కష్టపడుతుందండి. బయట, ఇంట్లో పిల్లల్ని, హస్బెండ్‌ని, అత్తమామని, ఫ్యామిలీస్‌ని అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి బట్టలు మడతేస్తున్నాను. అప్పటికే 4 అయ్యింది. ఇదంతా అయిన తర్వాత నేను 4కు అలా తిన్నాను. ఈ బట్టలు మడతేసుకొని 4కు తినేసి, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళీ తర్వాత బట్టలన్నీ ఆరేసి, తర్వాత కొద్దిసేపు యూట్యూబ్ లైవ్ పెట్టి, ఇంక యూట్యూబ్ లైవ్ పెడితే నేను వీడియో తీయలేను గదా! నా దగ్గర ఇంకొక సెల్ లేదు. సో, యూట్యూబ్ లైవ్ పెట్టేసి, మళ్ళీ తర్వాత నైట్‌కి కుకింగ్ చేసేసి, నేను మళ్ళీ డ్యూటీకెళ్ళానండి. సో, పని పాట లేకోకుండా అయితే యూట్యూబ్ చేయలేదు. పని పాట చేసుకుంటూ, బయట డ్యూటీ చేస్తూ నేనైతే యూట్యూబ్ రన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అయినా గూడా మీరు నన్నొక్కటే అర్థం చేసుకోమని లేదు. ప్రతి ఒక్క స్త్రీ యూట్యూబ్ తీసే ప్రతి ఒక్క అమ్మాయిని అర్థం చేసుకోమని అయితే చెప్తున్నాను. ఇలా చాలామంది కష్టపడుతున్నారండి. అమ్మాయిలు ఆల్ రౌండర్ అండి. నిజంగా చెప్తున్నా, చాలా ఓపికగా, చాలా పేషెన్స్‌గా. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే కష్టపడుతుంది. సో, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను గాయ్స్. చూడండి ఒక పక్క అయితే నిద్రొస్తుంది. మొఖం చూడండి ఎలా వాడిపోయిందో నాది. ఇలా పనులు చేసుకుంటూ నేనెప్పుడు పడుకునేది. ఒక పక్క మళ్ళీ ఇదొకటేనా, మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయాలి. లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయాలి. షార్ట్ వీడియోస్, రీల్స్ తీయాలి. అప్పుడు రీల్స్ కుదరలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళా డ్యూటీకి పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ రీల్స్ తీశాను. సో, ఒక్కొక్క పని కంప్లీట్ అవుతుంది. కానీ నిద్రపోలేదు. అప్పటికి ఎంతయింది? 4 అయింది. మళ్ళీ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి, బట్టలు ఆరేసేసి, ఫ్రెష్ అప్ అయ్యి, ఇలా
అవుతుందండి. ఎనీవే మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నా ఛానల్ విజిట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాగనే మీ రేణుక అమ్ములు డాడీ కుట్టిని సపోర్ట్ చేయండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.